ఫామ్ క్రియేట్ చేస్తే సరిపోదండి. దీనికి ఏంటంటే కొన్ని సెట్టింగ్స్ అయితే మనం పెట్టుకోవాలి. ఆ సెట్టింగ్స్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకు బెటర్గా ఏంటంటే లీడ్స్ అయితే జనరేట్ అయితే చేయగలుగుతాం. సేమ్ ఫాము సేమ్ ఒక టైంలో డిస్ప్లే అయితే లీడ్ జనరేషన్ అనేది ఏంటంటే ఒకలాగా ఉంటుంది. ఓకేనా, సేమ్ ఫామ్ ఏంటంటే ఒక టైం అనేది మనం చేంజ్ చేసినప్పుడు డెఫినెట్గా ఏంటంటే మనకి వచ్చే రిజల్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడు చేంజెస్ అయితే చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు వీడియో నెంబర్ 136. ఈరోజు ఏంటంటే మరొక ఇంపార్టెంట్ ప్రాక్టికల్ కాన్సెప్ట్తో అయితే మీ ముందుకైతే వచ్చాను. అది ఏంటి అంటే లీడ్ జనరేషన్. సి గైస్, ఇన్ ప్రీవియస్ వీడియోలో ఏంటంటే మనం ఈమెయిల్ టెంప్లెట్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఈమెయిల్ టెంప్లెట్స్ అనేది ఎవరికి యూజ్ అవుతాయి? ఎవరైతే ఈమెయిల్స్ సెండ్ చేస్తూ ఉంటారో వాళ్ళ కస్టమర్స్కి కావచ్చు, వాళ్ళ యూజర్స్కి కావచ్చు, ఓకేనా, సెండ్ చేసే వాళ్ళకి ఈమెయిల్ టెంప్లెట్స్ అనేది యూజ్ అవుతాయి. కానీ ఏంటంటే ఎవరైతే న్యూబీ ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఈమెయిల్సే ఉండవు. అలాంటప్పుడు ఆ ఈమెయిల్స్ అనేవి ఎలా కలెక్ట్ చేయాలి? ఈమెయిల్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ స్టెప్లో మనం ఈమెయిల్ టెంప్లెట్స్ యూజ్ చేసి ఈమెయిల్స్ అయితే సెండ్ చేస్తాం. ఫస్ట్ స్టెప్పే మనకు తెలియనప్పుడు సెకండ్ స్టెప్ అయితే ఫాలో అవ్వలేము కదా. కాబట్టి ఈ పర్టికులర్ వీడియోలో ఏంటంటే నేను మీకు ఈమెయిల్స్ అనేవి ఎలా కలెక్ట్ చేయాలో క్లియర్గా అయితే చెప్తాను యూజింగ్ ఫ్రీ రిసోర్స్. ఓకేనా, ఈమెయిల్స్ కోసం కానీ, లీడ్స్ కోసం కానీ, బిజినెస్ పీపుల్, ప్రోడక్ట్ ఉండేవాళ్ళు, సర్వీస్ ఉండేవాళ్ళు థౌజండ్స్ ఆఫ్ రూపీస్, ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే లీడ్స్ ఉన్నప్పుడే ఏంటంటే మోర్ లీడ్స్ మన దగ్గర ఉన్నప్పుడు మోర్ బిజినెస్ అయితే మనమైతే రన్ చేయొచ్చు. ఓకేనా, రెవెన్యూ అనేది ఏంటంటే జనరేట్ చేయొచ్చు. కాబట్టి ఏంటంటే మోర్ లీడ్స్ అయితే మనకు కావాలి, అది కూడా యూనిక్ లీడ్స్ అయితే కావాలి. ఓకేనా, దానికోసం అయితే ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. నేనైతే మీకైతే ఒక ప్లగ్ఇన్ అయితే చెప్తాను. ఆ ప్లగ్ఇన్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఎవరైతే వర్డ్ ప్రెస్ యూజ్ చేస్తున్నారో. ఓకేనా, దాన్ని ఏంటంటే దాంట్లో మీకు ఒక సెట్టింగ్ అయితే చెప్తాను. ఆ సెట్టింగ్ అయితే మీరు యూజ్ చేసుకోండి. మీకు క్లియర్గా అయితే అర్థమయ్యేలాగా నేనైతే లైవ్లో అయితే చూపిస్తాను ఒక ఫ్యూ మినిట్స్లో. ఓకేనా, అండ్ దెన్ అయితే కంప్లీట్గా అయితే ప్రాక్టికల్గా అయితే మంటాయి మన వీడియోస్ అయితే. లెట్స్ జంప్ ఇన్ టు అవర్ ల్యాప్టాప్. బిఫోర్ దట్ ఏంటంటే మీరు కనుక న్యూగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా అంటే చాలా ప్రాక్టికల్ వీడియోస్ అయితే నేనైతే మీకు ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. అండ్ దెన్ ఏంటంటే వీడియోని అయితే లైక్ చేయండి, కామెంట్ సెషన్లో అయితే కామెంట్ చేయండి. చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేసి మీరు కూడా ఫీల్ అయినట్లు అయితే. ఓకేనా, లెట్స్ జంప్ ఇన్ టు అవర్ ల్యాప్టాప్. ఓకే, ఇప్పుడు మనం లైవ్ ఇంప్లిమెంటేషన్ అయితే చూద్దాము. నేనైతే ఇక్కడ వర్డ్ ప్రెస్ బ్యాక్ అండ్ డాష్ బోర్డ్లో అయితే ఉన్నాను. డాష్ బోర్డ్ నుంచి ఏంటంటే మీరు ప్లగ్ఇన్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడికైతే వెళ్ళేసి ఇక్కడ యాడ్ న్యూ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి: ఇన్స్టాల్డ్ ప్లగ్ఇన్స్, యాడ్ న్యూ, ప్లగ్ఇన్ ఎడిటర్. మిడిల్ వన్ వచ్చేసి యాడ్ న్యూ ఉంటుంది. యాడ్ న్యూ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ యాడ్ న్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఎక్కడైతే మీకు ప్లగ్ఇన్స్ అన్ని అవైలబుల్ ఉంటాయో ఆ ప్లేస్కి అయితే మీరు రీడైరెక్ట్ అయితే అవుతారు. అయిన తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ బార్ అయితే ఉంటుంది. సెర్చ్ బార్ అయితే క్లిక్ చేసి అక్కడ మీకు పాపప్ అని అయితే టైప్ చేయండి. వన్స్ పాపప్ అని టైప్ చేసిన తర్వాత పాపప్ ఏదైతే మనకి ఆప్టిన్ ఫామ్స్ ఇస్తాయో ఆ ప్లగ్ఇన్స్ అన్నీ అయితే మీకు ఇక్కడ విజిబుల్ అయితే అవుతాయి, అపియర్ అయితే అవుతాయి. ఇక్కడ ఏంటంటే మీకు చాలా ఉండడం వల్ల దీంట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో చాలా పీపుల్ కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉంటారు. కాబట్టి నేనైతే ఒక ప్లగ్ఇన్ అయితే చెప్తాను. ఇక్కడ WP పాపప్స్ వర్డ్ ప్రెస్ పాపప్ బిల్డర్ అయితే ఉంది కదా, దీన్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ప్రెజెంట్కి అయితే దీన్ని అయితే యూజ్ చేయండి. దెన్ ఏంటంటే ఆఫ్టర్ దీనికన్నా బెటర్ పాపప్ ప్లగ్ఇన్స్ ఏమన్నా అవైలబుల్ ఉంటే డెఫినెట్గా మళ్ళీ అయితే మీకు వీడియో అయితే చేస్తాను. ఓకేనా, ఇన్స్టాల్ నౌ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాక్టివేట్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. దెన్ దీంట్లో కొన్ని ఆప్షన్స్ అయితే చెప్తాను. ఆప్షన్ అయితే మీరు కూడా యూజ్ అయితే చేసుకోండి. యాక్టివేట్ పైన క్లిక్ చేసిన తర్వాత ప్లగ్ఇన్ అనేది కంప్లీట్గా అయితే ఇన్స్టలేషన్ మన వెబ్సైట్కి అయితే కంప్లీట్ అయితే అవుతుంది. ఇన్స్టలేషన్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక పాపప్ ఫామ్ అయితే క్రియేట్ అయితే చేయాలి. అది ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది అయితే చూద్దాం. క్రియేట్ యువర్ ఫస్ట్ పాపప్ అయితే ఉంది కదా, ఎక్కడైనా క్లిక్ చేయండి. లేకపోతే ఇక్కడ మీరు WP పాపప్స్ ఉంది కదా, ఇక్కడ నుంచి అయినా మీరు అయితే క్రియేట్ అయితే చేయొచ్చు. నేనైతే ఇక్కడైతే క్రియేట్ యువర్ ఫస్ట్ పాపప్ అయితే క్లిక్ చేస్తున్నా. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీరు పాపప్ క్రియేట్ చేసుకునే ప్లేస్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు. దానికోసం ఏంటంటే మీరు డెఫినెట్గా ఒక ఇమేజ్ అయితే రెడీ అయితే చేసి అయితే పెట్టుకోండి. ఇమేజ్ అనేది ఏంటంటే మీరు క్రియేట్ చేసుకునేప్పుడు డెఫినెట్గా మీరు ఏదైతే ఆఫర్ చేస్తున్నారో ఆ ఆఫర్ చేసేది కంప్లీట్గా క్లియర్గా అయితే మెన్షన్ చేయండి. డిస్కౌంట్స్ ఏదన్నా ఆఫర్ చేస్తుంటే అది కూడా మెన్షన్ చేయండి. ఎప్పుడైనా కానీ ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా ఒక పర్టికులర్ లీడ్ అనేది కలెక్ట్ చెయ్యాలి అనుకుంటే
యూజర్ మైండ్ సెట్ని మీరు అర్థం చేసుకోవాలండి. యూజర్ మైండ్ సెట్ని అర్థం చేసుకొని ఎలాంటి ఆఫర్స్ వాళ్ళకి ఇస్తే, ఎలాంటి టైటిల్స్ వాళ్ళ ముందు ప్లేస్ చేస్తే, ఎలాంటి ఇమేజెస్ వాళ్ళ ముందు ప్లేస్ చేస్తే మనకి లీడ్ అనేది ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనేసి మీరు ముందే థింక్ చేసి దానికి తగినట్టు ఏంటంటే మీరు ఇమేజ్ కావచ్చు, టైటిల్స్ కావచ్చు, బటన్స్ కావచ్చు యాడ్ చేసి ఇమేజ్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. మీకు తెలీదు అంటే కింద కామెంట్ సెషన్లో అయితే తెలియజేయండి. డెఫినెట్గా నేను ఎలాంటి ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలి అని కూడా వీడియో అయితే చేస్తాను. ఓకేనా. అండ్ దెన్ ఇక్కడైతే పాపప్ నేమ్ అయితే ఇవ్వండి. పాపప్ నేమ్ వచ్చేసి ఏంటంటే లీడ్ జనరేషన్. అండ్ దెన్ వచ్చేసి బ్లాంక్ పాపప్ అయితే తీసుకుంటున్నా. ఇక్కడ మీకు ఏంటంటే డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ ఆప్షన్స్ కావాలి అంటే మీరైతే ట్రై చేయండి. నేను ఏంటంటే బ్లాంక్ పాపప్ తీసుకొని మీకు ఎలా ఏంటి అనేది అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. క్లిక్ ఏ బ్లాంక్ పాపప్ అని అయితే క్లిక్ చేసా. ఇక్కడైతే లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఏంటంటే మనకి రిమైనింగ్ ఫ్యూచర్స్ అయితే డిస్ప్లే అయితే అవుతాయి. ఓకేనా. ఇక్కడైతే చెక్ చేసుకున్నారా, ఇక్కడ జనరల్ ఉంది. ఓకేనా. ఇక్కడ మనకి మరిన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనము ఇమేజ్ అయితే యాడ్ చేద్దాం. సింప్లీ ఏంటంటే యాడ్ మీడియా పైన క్లిక్ చేసి ఒక ఇమేజ్ అయితే యాడ్ చేయండి. నేను ఒక ఇమేజ్ని అయితే తీసుకుంటున్నా. ఇన్సర్ట్ పోస్ట్. ఓకేనా. ఇన్సర్ట్ పోస్ట్ పైన చేసిన తర్వాత దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని సెంటర్లో అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ ఎడిట్ బాక్స్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏంటంటే లార్జ్ అయితే పెట్టుకోండి. లార్జ్ పెట్టుకున్న తర్వాత అప్డేట్ పైన క్లిక్ చేయండి. వన్స్ అప్డేట్ పైన క్లిక్ చేసిన తర్వాత పాపప్ అనేది ఏంటంటే ఫుల్ వెడ్త్తో అయితే, హైట్ అండ్ వెడ్త్తో అయితే డిస్ప్లే అయితే అవుతుంది. ఎక్స్ట్రా ఆప్షన్స్ ఏమన్నా అవైలబుల్ ఉన్నాయి. ఫుల్ సైజ్, ఎస్, అప్డేట్. ఓకే, ఫైన్. అండ్ దెన్ ఏంటంటే మీరు ఎక్కడ చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఏంటంటే మీ వెబ్సైట్లో పాపప్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత ఏంటంటే మీరు చేయాల్సింది ఒక పర్టికులర్ పర్సన్, ఇక్కడ మీరైతే ఇమేజ్ అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ నేను ఏంటంటే టైటిల్ మెన్షన్ చేసిన, ఇక్కడ ఇమేజ్ మెన్షన్ చేసిన, ఇక్కడ బటన్ అయితే ఇచ్చాను. అండ్ దెన్ ఇక్కడ ర్యాండమ్గా ఒక నెంబర్ అయితే ఇచ్చాను. ఓకేనా. ఎప్పుడైతే ఒక పర్టికులర్ పర్సన్ ఇంట్రెస్ట్ ఉంటాడో, మీ వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటాడో, తను ఏంటంటే గెట్ డెమో పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే డెస్టినేషన్ పేజ్ ఇచ్చుంటారో అక్కడికైతే రీడైరెక్ట్ అయితే అవుతారు. డెస్టినేషన్ పేజ్ ఏమి ఇవ్వాలి, డెఫినెట్గా అయితే మీరు ఒక ఫామ్ అయితే ఇవ్వాలి. గూగుల్ ఏంటంటే మనకి ఫ్రీగా డ్రైవ్లోకి వెళ్ళేసి ఫామ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫామ్లో మీరు ఏంటంటే కంప్లీట్గా చాలా అంటే చాలా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయకండి. జస్ట్ ఏంటంటే నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ 3 వచ్చేసి ఎనఫ్ అండి. 3 మాత్రం మెన్షన్ చేసి ఒక ఫామ్ క్రియేట్ చేయండి. అక్కడ ఒక లింక్ అయితే ఇస్తుంది. ఓకేనా. ఆ లింక్ ఇచ్చిన తర్వాత సింప్లీ ఆ లింక్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని వచ్చి ఎక్కడైతే మనం పేస్ట్ చేయాల్సి ఉంటుంది ఈ పర్టికులర్ ఇమేజ్ బ్యాక్ ఎండ్లో. అది ఎలా చేయాలి ఏంటి అనేది అయితే ఇప్పుడైతే చూద్దాము. సింప్లీ అయితే నేను ఒక కాంటాక్ట్ అయితే తీసుకుంటున్నా. ఎవరైతే ఒక పర్టికులర్ పర్సన్ ఉంటాడో గెట్ డెమో పైన క్లిక్ చేస్తాడు, తను ఏంటంటే ఈ ఫామ్ వచ్చేసి ఫామ్ సెండ్ చేసిన తర్వాత డీటెయిల్స్ అనేది నేను కలెక్ట్ చేయాలని అయితే ప్లాన్ చేసుకుంటున్నా. ఓకేనా. మీకు ఫామ్ అయితే ఇవ్వండి, డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే ఇవ్వకండి. మీరు కాంటాక్ట్ ఇచ్చారు అనుకుంటే ప్రతి ఒక్కరు డీటెయిల్స్ అయితే ఫిల్ చేయరు, కాకపోతే ఫామ్ అనేది డెఫినెట్గా అయితే ఫిల్ చేస్తారు. కాబట్టి ఏంటంటే మీకు ఫామ్ తెలియకపోతే డెఫినెట్గా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని నేనైతే వీడియో చేయడానికి పాసిబుల్ అయితే ఉంటుంది. ఓకేనా. సింప్లీ ఇక్కడ మీకు ఇక్కడ లింక్ ఆప్షన్ అయితే ఉంటుంది. డెఫినెట్గా మీరు ఇమేజ్ పైన అయితే క్లిక్ చేసి ఉండాలి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు లింక్ ఆప్షన్ అనేది ఇక్కడైతే డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే లింక్ URL సోర్స్ ఇవ్వడానికి ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ మీకు అప్లై ఆప్షన్ ఉంటుంది పక్కనే, దానిపైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పర్టికులర్ ఇమేజ్కి ఆ పర్టికులర్ ఏంటంటే ఏదైతే మీ డెస్టినేషన్ లింక్ ఇచ్చి ఉంటారో అది లింక్ అప్ అయితే అవుతుంది. యూజర్ దీనిపైన క్లిక్ చేయగానే యూజర్ డైరెక్ట్గా ఏంటంటే డెస్టినేషన్ పేజ్కి వెళ్ళేసి అక్కడ డీటెయిల్స్ అయితే ఇస్తాడు. అక్కడ ఇచ్చినట్టు ఏంటంటే మీరు ఏదైతే నెక్స్ట్ ఆ సోర్స్ ఉంటుందో గూగుల్ డ్రైవ్ ఇచ్చి ఉంటే అక్కడైతే మీరు కలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే దీనైతే రిమూవ్ అయితే చేసేయండి. ఓకేనా. అండ్ దెన్ వచ్చేసి ఇప్పుడు మనం దీనికి కొన్ని సెట్టింగ్స్ అయితే పెట్టాలి. ఓకేనా. అసలు ఈ పర్టికులర్ ఫామ్ అనేది ఎప్పుడు డిస్ప్లే అవ్వాలి. ఓకేనా. ఫామ్ క్రియేట్ చేస్తే సరిపోదండి, దీనికి ఏంటంటే కొన్ని సెట్టింగ్స్ అయితే మనం పెట్టుకోవాలి. ఆ సెట్టింగ్స్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకు బెటర్గా ఏంటంటే లీడ్స్ అయితే జనరేట్ అయితే చేయగలుగుతాం. సేమ్ ఫాము సేమ్ ఒక టైంలో డిస్ప్లే అయితే లీడ్ జనరేషన్ అనేది ఏంటంటే ఒకలాగా ఉంటుంది. ఓకేనా. సేమ్ ఫామ్ ఏంటంటే ఒక టైం అనేది మనం చేంజ్ చేసినప్పుడు డెఫినెట్గా ఏంటంటే మనకి వచ్చే రిజల్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడు చేంజెస్ అయితే చేద్దాం.
ఇక్కడ మీకు ఏంటంటే డిస్ప్లే రూల్స్ అయితే ఉంది కదా, డిస్ప్లే రూల్స్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ పేజ్ టైప్ ఉంది, అలానే ఈజ్ ఈక్వల్ టు ఆల్ పేజెస్. దీని అయితే డిఫాల్ట్ గా అయితే అలానే ఉంచండి. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. 3 ఆప్షన్స్ వచ్చేసి పేజ్ టైప్, ఈజ్ ఈక్వల్ టు ఉండాలి, ఆల్ పేజెస్ అయితే ఉండాలి. అండ్ దాని వచ్చేసి ఏంటంటే మీకు సెట్టింగ్స్ లో వచ్చేసి ఏంటంటే మీకు జనరల్ అనేసి, ట్రిగ్గర్స్ అనేసి, కుకీస్ అనేసి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. జనరల్ లో వచ్చేసి ఏంటంటే మీరు ఎటువంటి చేంజెస్ అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు. ట్రిగ్గర్స్ లో వచ్చి ఏంటంటే మీరు ఇక్కడ సెకండ్స్ ఆఫ్టర్ పేజ్ లోడ్, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నేను ఇంతకు ముందే చెప్పాను కదా, సేమ్ ఫామ్ అనేది ఏంటంటే ఒక టైంలో డిస్ప్లే అయితే లీడ్ జనరేషన్ అనేది ఏంటంటే డిఫరెంట్ రిజల్ట్స్ ఇస్తుంది. టైం చేంజ్ అయినప్పుడు ఏంటంటే మనకి డిఫరెంట్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ 3 సెకండ్స్ అయితే ఉంటుంది. 3 సెకండ్స్ అయితే రిమూవ్ చేసేసి మీరు ఏంటంటే 30 సెకండ్స్ ప్లస్ అయితే పెట్టండి, 25 ప్లస్ అయితే పెట్టండి. ఎందుకు అంటే నేను చాలా అంటే చాలా డేటా అయితే అనలైజ్ అయితే చేశాను. నా ఎక్స్పీరియన్స్ బట్టి అయితే నేను చెప్తున్నాను. మీకు ఎలా వర్కౌట్ అవుతుందో వన్స్ మీరు ఇంప్లిమెంటేషన్ అయితే చెయ్యండి. ఓకేనా? ఎవ్రీ వెబ్సైట్కి ఏంటంటే డిఫరెంట్ అయితే రిజల్ట్స్ అయితే ఉంటాయి. కాబట్టి మీ దాన్ని కూడా మీరైతే ఒకసారి అయితే ఇంప్లిమెంటేషన్ చేయండి. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నేనైతే చెప్తున్నా. 3 సెకండ్స్ పెట్టినప్పుడు ఏంటంటే ఒక యూజర్ రాగానే మీకు లీడ్ అయితే ఇచ్చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరు, ఓకేనా, మీ ఏం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, మీ బెనిఫిట్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కాస్త తెలుసుకోవడానికి ఏంటంటే తనకి మినిమం టైం అయితే మనం ఇవ్వాలి. ఓకేనా? మినిమం టైం అనేది ఏంటంటే జస్ట్ సెకండ్స్ మాత్రమే. ఇక్కడ 3 సెకండ్స్ ఉండేదాన్ని ఏంటంటే మినిమం వచ్చేసి ఒక 30 సెకండ్స్ అయితే పెట్టండి. ఎందుకంటే 30 సెకండ్స్ మన వెబ్సైట్లో ఒక పర్టికులర్ యూజర్ స్పెండ్ చేశాడు అంటే డెఫినెట్ ఏంటంటే తన పర్టికులర్ సర్వీస్ కోసం చూస్తున్నట్టయితే మనం అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. కాబట్టి మనం ఇక్కడ అయితే 30 సెకండ్స్ ప్లస్ అయితే పెట్టండి. 30 సెకండ్స్ అయితే పెడతాను. ఇప్పుడు ఏంటంటే సింప్లీ యాడ్ పైన అయితే క్లిక్ చేయండి. నేను ఇక్కడ మీకు పాపప్ డిస్ప్లే చూపించాలి కాబట్టి లైవ్ లో నేను తక్కువ సెకండ్స్ పెడతాను. మీరేంటంటే డెఫినెట్ గా 30 సెకండ్స్ ప్లస్ అయితే పెట్టుకోండి. యాడ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సింప్లీ ఏంటంటే సేవ్ పైన క్లిక్ చేస్తాను. సేవ్ పైన చేసిన తర్వాత పబ్లిష్ చేస్తాను. వన్స్ పబ్లిష్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఏంటంటే ఆ పర్టికులర్ ప్లగ్ఇన్ అనేది, ఓకేనా, యూజ్ చేసినందుకు ఈ పాపప్ ఫామ్ అనేది డిస్ప్లే అవుతుందా లేదా ఇప్పుడు మనం లైవ్ లో అయితే చూద్దాము. నేను ఏంటంటే లైవ్ వెబ్సైట్ అయితే రీఫ్రెష్ అయితే చేస్తాను. రీఫ్రెష్ చేసా. జస్ట్ ఏంటంటే 30 సెకండ్స్ అయితే వెయిట్ చేద్దాం. ఓకేనా? నేనైతే స్కిప్ చేసేస్తాను. ఓకేనా? ఇక్కడైతే చెక్ చేయండి. మనం ఏదైతే ఫామ్ అనేది ఇక్కడ బుల్డ్ చేసామో ఆ బుల్డ్ చేసిన ఫామ్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ డిస్ప్లే అయితే అయ్యింది. ఇలాగేంటంటే మనము పాపప్ ఫామ్స్ అయితే మన వెబ్సైట్లో యూజ్ చేసి యూజర్ దగ్గర నుంచి మనం డీటెయిల్స్ అయితే కలెక్ట్ అయితే చేసుకోవచ్చు. లీడ్స్ అయితే జనరేట్ చేయొచ్చు. లీడ్స్ జనరేట్ చేయడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అదైతే గుర్తుపెట్టుకోండి. చాలా పీపుల్ నెగ్లెక్ట్ అయితే చేస్తూ ఉంటారు. ఈమెయిల్స్ కావచ్చు, కాంటాక్ట్ నెంబర్స్ కావచ్చు, ఇవి చాలా ఇంపార్టెంట్. వీటిని యూజ్ చేసి మీరు బిజినెస్ని ఒక లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకొని అయితే వెళ్ళచ్చు. అదైతే మర్చిపోకండి. ఇక్కడ ఏంటంటే మీరు దీనికి ఆప్షన్స్ అయితే ఉంటాయి. బోర్డర్ సైజ్ తగ్గించుకోవడం కానీ, దీనికి ఏంటంటే బ్లర్ గా పెట్టుకోవడం కానీ, ఈ ఆప్షన్స్ అన్ని ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ప్రతి దాంట్లో ఏంటంటే మనకి అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మనకి చాలా టైం పడుతుంది. కాబట్టి రిమైనింగ్ ఆప్షన్స్ అయితే మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇంపార్టెంట్ ఆప్షన్స్ అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. అండ్ దెన్ అయితే ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి. అలానే ఫామ్ ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోయినా, ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోయినా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసే దాన్ని బట్టే నెక్స్ట్ వీడియో ఏది చేయాలనేది అయితే నేనైతే డిసైడ్ అయితే అవుతాను. ఓకేనా? లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ దెన్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.